హలో హలో, నమస్కారం అమ్మ, మీ పేరు? నమస్కారం అండి. నా పేరు భారతి. భారతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము ఇక్కడ ఈసీఎల్ నుంచి కాల్ చేస్తున్నారు. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? మా బాబు గురించి అండి. బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. బాబు పేరు సందీప్. 5th April 1994. పుట్టిన టైం చెప్పండి. ఉదయం 8:15. ఉదయం 8:10. కరెక్టేనమ్మా? ఉదయం 8:10. ఉదయం 8 నుంచి 20 లోపు పుట్టారు. సరేనమ్మా. ఏ ఊర్లో పుట్టారు? ఇక్కడే కుషాయిగూడలో పుట్టారు. సరేనమ్మా, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. ఓకే అండి. సాయిరామ్ అమ్మా. సాయిరామ్ అండి. ఈశ్వరానుగ్రహ బల సిద్ధిరస్తు. చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? మా బాబు, నాకు 2 కవల పిల్లలండి. అయితే మా బాబుకు సంబంధాలు ఒక 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఎక్కడ ఫిక్స్ అవ్వట్లేదు. అబ్బాయిని చూస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వస్తాం, రేపు వస్తాం అంటున్నారు, రావట్లేదు. అసలు ఏంటా అనేసి నాకు తప్పకుండా తెలియజేస్తానమ్మా. శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో మంగళవారం నాడు ఈ బాబు పుట్టడం జరిగిందమ్మా, అవునా? అవునండి. లగ్నంలో శుక్రుడు ఉండడం వల్ల మంచి రూపవంతుడు, గుణవంతుడు, మంచిగా లగ్జరీగా ఉండడానికి ఎక్కువగా ఆలోచిస్తాడు. సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం కూడా జరుగుతుందమ్మా. దానివల్ల మంచి అనుకూలవతి అయిన అమ్మాయి జీవిత భాగస్వామిగా రావడానికి అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఈ బాబు జాతకంలో ప్రస్తుతం 2024 ఏప్రిల్ 7 వరకు రాహు మహర్దశలో చంద్రుని యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా రాహుకాల దీపంతో రాహుగ్రహాన్ని, రాహుకి ప్రతిదేవతగా దుర్గాదేవిని, ప్రత్యేకంగా ఈశ్వరానుగ్రహంతో సకాలంలో వివాహ భాగ్యాన్ని పొందడానికి ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. ఈ 2 విషయాలు ఖచ్చితంగా ఆరాధిస్తే ఇదే సంవత్సరం ఏప్రిల్ 26వ తారీఖు లోపల ఈ బాబుకు వివాహం అనేది అయిపోతుందమ్మా. పరిహారం చెప్తారండి? పరిహారం గురించి అమ్మా మీకు కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కు నేరుగా కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి, వివరంగా తెలియజేస్తాను. సరేనండి. సరేనమ్మా.